గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళు, అరాచకం చేసిన వాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు జైలు నుంచి బయటపడుతున్నారు. కొడాలి నానిని అయితే ఇప్పటి వరకు అరెస్ట్ కూడా చేయలేదు. ఏమన్నా అంటే గుండె సమస్య అంటున్నారు, బైపాస్ అయిందని కూడా చెప్తున్నారు. అసలు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రిగా పనిచేసిన సచేంద్ర జైన్లు నెలల తరబడి తిహార్ జైల్లోనే మగ్గారు. ఆ ఇద్దరికి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నీ సీరియస్ స్టేజ్ దాకా వెళ్ళాయి. సచేంద్ర జైన్కి స్పైనల్ కార్డుకి ఆపరేషన్ చేయించాల్సి వచ్చిన కోర్టు బెయిల్ ఇవ్వలేదు, జైల్లోనే చికిత్స ఇప్పించారు. మనీష్ సిసోడియా భార్య సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉన్న బెయిల్ ఇవ్వలేదు. సిసోడియా 17 నెలలు, సచేంద్ర జైన్ 19 నెలలు జైల్లో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 40 కిలోలకు పైగా బరువు తగ్గారు. ఇంతకీ వాళ్ళ చేసిన లిక్కర్ స్కామ్ విలువ ఎంతో తెలుసా? 100 కోట్లు మాత్రమే. ఇక్కడ మన వైసీపీ మహాముద్రులు ఒక్కొక్కళ్ళు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళు హెల్త్ బాగాలేదని పిటిషన్ వేస్తారు, కోర్టులు వెంటనే బెయిల్ ఇస్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయుల కథ, కొడాలి నాని కథ సేమ్ అలాంటిదే. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారట, అందుకే హైకోర్టు 2 నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దానిని అలాగే సాగదీసి రెగ్యులర్ బెయిల్ దాకా తీసుకుంటారు. సో పిఎస్ఆర్ సేఫ్ అన్నమాట. కొడాలి నాని ఇప్పటికే సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. ఏపీపీఎస్సీ కేసులో నిందితుడు దాత్రి మధు జైల్లో ఉన్నాడు. ఈయన గారికి కిడ్నీ సమస్య అని బెయిల్ అడుగుతున్నాడు. 30న కోర్టు నిర్ణయిస్తుంది. చెవిరెడ్డి కూడా ఆరోగ్యం బాగాలేదని అంటున్నాడు, బెయిల్కి అప్లై చేశాడు. ఇప్పటికే వల్లభనేని వంశీ జైలు నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మొన్నే 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. పాపం పిల్లాడికి చాలా కష్టంగా ఉందట, ఊపిరి ఆడటం లేదట. ఎవరిని అరెస్ట్ చేస్తే ఆరోగ్యాలు ఆకస్మికంగా పాడైపోతున్నాయి. బెయిల్ ఇవ్వకపోతే బతకడం కష్టం ఉన్న బిల్డప్ ఇస్తున్నారు. వీళ్ళ అరుపులు, నొప్పులు, ఏడుపులు చూసి జడ్జిలే భయపడిపోతున్నారు. ఆస్కార్ లెవెల్లో అంత యాక్షన్ చేస్తున్నారని న్యాయవర్గాల్లో పెద్ద టాక్ ఇది.